అబ్బా ఏమైనా తేజ్ అయింది బాల మీద పచ్చి పడవుతుంది అవల్లో ఇంకా బాగా మెరిపోయినట ముడ్డి కిందికి 30 ఏళ్ళు వచ్చినాయి ఇంకా బాగా మెరిపోయినా అయినా కానీ ఎన్ని రోజులకి ఇట్లా ఖాళీగా ఉంటావు ఖాళీగా ఉంటే ఇట్లా బతుకుతావు ఏమైనా పని చేయత్తలేదా ఏంది మొన్నటి దాకానే చేసాం బయటి ఉత్తా ఉంటున్నట్టునే నేను అవుతుంది కావచ్చు వచ్చి మళ్ళీ పోనా ఇక ఇంటికాడ ఉంటే కళ్ళు వస్తలే మానే మొన్నటిదాకా పోయే పైసలు ఏం చెప్తున్నావు నీకే పంపితే దాచిపెట్టుకుంటానా పని పో అది అని మాట్లాడుతున్నావు నేను పోను ఏ కూలి బక్క పడ్డా మంచిగా పులి సర్కలు బక్క పడాయి గుర్తుపెట్టుకో నువ్వు కాక తీసుకొచ్చిన వాళ్ళు వచ్చా నువ్వు వచ్చిన కంచెలి ఆ తమ్ముడు వచ్చి ఈ తమ్ముడు వచ్చి ఆ బావ వచ్చి ఈ బావ వచ్చి దోస్తులు వచ్చి చుట్టాలు వచ్చి అందరి కమ్మగా తీయగా తినబెడితే తాగిపిత్తివి ఇంకేడవన్నీ వచ్చా అగో ఏం దగ్గర అట్లా మాట్లాడతాను వచ్చిన నడుచుకోవద్దా ఉత్తరం పంపిస్తారే రాంగ్ ఒక్కొక్కడైతే బిస్కెట్లు చాక్లెట్లు లవంగాలు ఖర్జూరాలు గీజులు అని బొచ్చడి తీసుకొస్తారు అట్లా తీసుకొచ్చిన వాళ్ళకి అన్ని ఇత్తను నూనె ఇత్తవా అవునే అరే రాగా వచ్చిండు మావాడు 2 ఏళ్ళు అవుతుందని చూసిపోనికి వచ్చారు గా మాత్రం మర్చుకోవద్దా అనే ఇంకో 2 నెలలు రిటర్న్ ఉండనే ఉండే పోనా ఇక నువ్వు దీనికే బాగా మాట్లాడుతున్నావు ఆగో అంటే ఇప్పుడు ఆ 2 నెలలు ఇంట్లోనే సాపుకొని పడ్డవే ఏంది అది ఉపయోగం నేను మళ్ళీ రమ్మని గిట్ట ఫోన్ గిట్ట ఎత్తాడే ఏంది ఓ పిసారా అది రాగానే టికెట్ కొడతాడే 3 నెలలు చుట్టుంటేదా మాకు నెల అయిపోయా ఇంకో 2 నెలలు తీసుకపోతుంది ఏమో ఇక నాకు అదంతా తెలియదు కానీ మా వాళ్ళ ఇంటికో పోరగాళ్ళని తీసుకురాపో వాళ్ళు ఎండలు ఏడాడతారో ఏమో నువ్వేం చేస్తావో నాకు తెలియదు నువ్వు ఇట్లా ఖాళీగా ఉంటే అసలు నాకు నచ్చలేదు ఏమైనా పని చూసుకో ఆడెండలేదు అచ్చుడు ఈడెండలేదు అచ్చుడు దుబాయ్ అంటే ఉత్తది అనుకుంటారేమో మరి ఏ నీకు కూడా విధి ఆడికి వచ్చి బోర్లోకి ఒకళ్ళు తోదు 4 పైసలు తప్పచ్చుకొని అనే బతుకం ఈ ఒక బోన్ కిలో సంగతి నాకు తెలియదు కానీ నువ్వు రేటు ఇందుకు అంతగా కష్టపడకండి ఇక్కడనే ఉన్న పని చూసుకుంటే అయిపోతుంది కదా కళ్ళు గొంతులో కలిసి పట్టుకురా వచ్చేది ఏమో కానీ 20 రూపాయలు నువ్వు పోతున్నా 20 రూపాయలు ఏడు పోతున్నావు నేను ఒక ఇంటికొలు అరగల వేయించారు అలా పోతున్నా తీసుకొచ్చిన లక్ష ధరలకు వెళ్ళి ఒక 6,000 మిగిలినాయి అంతే వీళ్ళకి ఇంటికాడ కూర్చొని నేను నడుతుందా బలవంతంగా నూకుంటుందా తీసుకొచ్చి ఇంటికన్నా ఉండు బాగానే చెప్తున్నావు ఇల్లంతా కూడా డోర్ ఓపెన్ చేసి ఉంది కదా ఇంట్లో ఆడోళ్ళు లేనట్టున్నారు ఇంకోడు ఒకడు ఒక్కడు కూర్చున్నట్టున్నాడు కదా అయినా ఈ సబ్బులు అమ్మితే మనకి ఏమవుతుంది అని అట్లో ఇట్లో గుండ్రకిచ్చి నా ఒళ్ళో వడగొట్టుకుంటా ఇంకా ఇంట్లో ఆడోళ్ళు ఏమైనా బంగారం ఉంటే అన్నీ తీసుకొచ్చుకోవచ్చు ఎన్ని వీకినా ఉడతలేవు తమ్ముతులు బుద్ధి పెరగలే ఏంది ఎవరు ఇంత భయపడుతున్నాను ఎందుకు భయపడతావు ఎప్పుడు మీరు ఆడోళ్ళని చూడలేదా సార్ ఎందుకు చూడలే ఇవరగా మా ఇంటి చూసినా ఇప్పుడు నేను చూస్తున్నా నేను దానికే భయపడతా నీకెందుకు భయపడతా ముచ్చటంతో చెప్పు మీరు దుబాయ్ వేదా సార్ ఎట్లా ఇప్పుడు సెంటు వాసన సార్ అవునా ఏమొచ్చిందా వాసన వస్తుంది సార్ ఈ వాసన చూస్తే అసలు నాడిది జఫతైనా ఎంత అయిపోతుంది సార్ నాకు రాలేదా అది ఇదంతా కాదు కానీ ఎందుకు చెప్పు అదే సార్ మీ ఇల్లే సార్ మంచిగా ఉంది కానీ కింద గచ్చ అంత నల్లగా ఉంది కదా సార్ అయితే ఏం చేయమంటావు ఎప్పుడు కడగలేదా రోజు కడుతుంది మా పొల ఇది వాడండి సార్ మంచి తెల్లగా అవుతుంది ఏం చేయమంటారు దీన్ని ఇది గచ్చు కడగండి సార్ మంచి తెల్లగా అవుతుంది ఇది బాత్రూమ్ కడగండి మంచి తెల్లగా అవుతుంది ఏ స్మెల్ కూడా రాదు ఇగో ఇది బట్టలు మంచి సువాసన వస్తుంది ఇగో ఇది బట్టల సబ్బు నిగనిగలు ఆడిపోతుంది ఇది సబ్బు ఫేస్ ఎలా పడుతుంది ఇవన్నీ నాతో కాదు కానీ
ఇది పెయి సబ్బు పెయి తెల్లబడుతుంది. ఇవన్నీ నాతో కాదు కానీ ఇవో పని చెప్తే చేస్తావా? ఏంటి సార్? పైసలు కావాలి కదా నీకు ఇద్దా, సరేనా? ఏంటి సార్ చేయి పట్టిరు? లేదు సార్, పైసలే కదా కావాలి. ఇప్పుడు చూస్తే బాగుందా సార్? ఇప్పుడే దాని అబ్బా సార్ లేవండి సార్, ప్లీజ్ సార్ లేవండి సార్, ఉడకపోతాం, లేవండి సార్. చేసిన నా పిల్లల్ని వెళ్తున్నట్టు ఈ పదం అన్నాను. ఈ కరువులు గిరువులు నాతో కాదు కానీ మరి వార్త నిజాన్ని తెల్లగైతే నిజంగా తెల్ల అయితే సార్ వాడండి. తెల్లగైతే అంటే మరోసారి చూపిస్తావా? చూపిస్తా. నా చూపెట్టు. ఇంకేంది కాల్చావు? ఇగో అక్కడ బట్టలు ఉన్నాయి, చూపెట్టు. ఇగో సరే ఇగో నువ్వు అన్నట్టే తెల్ల అయినా అనుకో మొత్తం కోట. సరే సార్, మస్తు తెల్లగా అవుతాయి. చూపెట్టు. అడుగు బట్టలు. సార్ అయిపోయింది, తెల్ల అయింది. ఇగో ఇక మత్తమైన మధ్య చూడు నాకు ఇక దాని ఇలా చూసాక దాగా అనుకోవాలి. అల్లొక్కళ్ళకైనా అయిపోయి కైకులు ముంచుకుంటే ఒకళ్ళిద్దరు రాలేదని పని బంద్. ఈ బ్యాగ్ ఏంది, ఈ సామాన్లు ఏంది? అగో చెప్పులు, ఈ వాడలో చెప్పులు లేకున్నాయి కదా. అవ్వో నా మొగున్న కొంక ముంచినట్టున్నాడు. ఇప్పుడు దుబాయ్ పోయి సంపాదించేది కంటే మందికి పెట్టింది ఎక్కువ ఉన్నట్టుంది. ఓ మనిషి ఉన్నావా ఇంట్లో? ఓ మనిషి ఉన్నవాళ్ళేమో ఇంట్లో? ఏందే పని డిస్టర్బ్ చేస్తావేమో. పనా? నీ పని శర్రబెట్ట. ఏం పని చేస్తావు? ఏం పని చేస్తారు? ఇంట్లో పని చేస్తావు. హాగో గీరావతి సార్, మీ మేడం గారా సార్? అవును. సాయంత్రం దాకా రాదని చెప్పారు కదా. సాయంత్రం దాకా రాదని నేను ఎప్పుడు చెప్పినా? ఏంది సాయంత్రం దాకా రానని చెప్పిండా? నేను సాయంత్రం దాకా రానని దాంతో చెప్పి నువ్వు ఈ దుకాణం పెట్టినావా? అరే గంట కాదే, అరే చెప్పేది ఫస్ట్. అరే రాగే, అరే కొట్టకే రాగే, దెబ్బలు అవుతాడు. అరే ఆగే. నేను పరువాల కుటుంబం నుంచి వచ్చిన, నేనేం చేయలేదు, అంతా నీ మొగుడే చేసిండు. నేనేం చేసినా? అరే అంతే కొట్టకే, దెబ్బలు అవుతాడు. అబ్బా రాగే చెప్పేది. అరే ఆగే, అరే దాదా పెట్టి బాగా రాగే చెప్పేది. రాగే అబ్బో చచ్చిపోతే ఆగే. అరే నీ అది ఆగో చెప్పరాగు. నీ చెప్పుడు చెడ్డ పెట్ట. నేను ఎంత నమ్మకం పెట్టుకున్నా నేను. నువ్వు ఇదే చేసేది. కూరగాయలు కూరగాయలు తీసుకురమ్మంటే కూరగాయలు అన్న ఉంచి నువ్వు ఇంట్లో వేసే బాబత మీద నీ తలపడి వాళ్ళగా. అరే నేను చెప్పి నేను దండ పెడితేనే అవి అమ్ముకోవడానికి వచ్చింది. ఆ బట్టలు విండేటి అట, పైకాలు కడిగేటి అట, ఇల్లు కడిగేటి అట. నాకు రాదని చెప్పి దాంతో చెప్పించిన అంతే. నేనేం చేసినా? ఏవో గిదంతా నాకు తెలియదు. నా చేతులు దేవుడు ఇచ్చిన కడికి మంచిగానే ఉన్నాయి. నా పని నేను చేసుకుంటా. ఇంకొకసారి ఇటువంటి వేషాలు రిపీట్ అయినాయి అనుకో, బిడ్డ నీకు ఇస్తాడేగా. ఏం చేసిన అసలు?
మంచిదే కాస్తారు సుమగా. ఎంతైనా మందు కొట్టకుండా మందు లేకుండా పంట కడితే ఇంతన్నా కమ్మగా ఉంటుంది, రూపాయి ఖర్చు కూడా ఉండదు. రిటైర్మెంట్ అయినాక ఇంట్లో కాలు కాపుకొని కూర్చుంటాను అనుకున్నా. ఇదేమో కొడుకులు గిట్టాలు అనుకుంటా తిరగబట్టే. ఇక మీరైనా నాకు సోపతి, ఇక మీరన్నా కాయకుంటే ఎట్లనే బుజ్జిముండా. అగో ఈ సపోటా పన్న పురాటగా అట్టకుట్ట అయిపోయింది. నీ జర పువ్వన్న తినేస్తాను. నిన్న ఒక బకరగాడు దొరికిండా అనుకున్నా, టైంకు అని పెళ్ళం వచ్చి అంతా క్యాన్సిల్ చేసింది. నిన్న ఆ పని అంతా చేసి నా రెక్కలు నా బాగా ఘోరంగా నొత్తాయి, చేతులకు దెబ్బకి పొక్కులు వచ్చినాయి. ఇవాళ నవ్వడానికి ఒక్కడు దొరకపోడా. అగో ఇంకా ఇంట్లో వాళ్ళు ఉన్నట్టున్నారు. అగో ఈడొక్కడు ఉన్నట్టున్నాడు కదా, ఇంటి ముంగడ కూడా ఆకులు ఉడిచినట్లేదు. ఇంట్లో ఆడోళ్ళు లేనట్టున్నారు. నేను ఎట్లన్నా బొర్రేసి మన ఇంట్లో ఉన్న నగలన్నీ తీసుకుపోతా. నమస్కారం సార్. నమస్కారం. ఏం సార్ మీ బట్టలు తడతడలా మెరిచిపోతుంది, నీళ్ళు పెడతారా సార్? అయినా ఎన్నో కొంచెం నల్ల నల్ల మచ్చలు ఉన్నాయి సార్. ఇగో మా బ్రాండ్ కొనుక్కోరు సార్, మీ బట్టలు తడతడ మెరిసిపోతాయి సార్. ఓహో నువ్వు అబ్బాయి అమ్ముకుంటావా? బట్టలు తెల్లవని కాదు సార్, ఇంట్లో గచ్చు కూడా తెల్లగా అవుతుంది, బాత్రూమ్ లో మంచి తెల్లగా అవుతుంది, అన్నిటికీ అనుకొస్తాయి సార్ మా బ్రాండ్. మంచిగా తెలు అయితే తెల్లగా అవుతుంది సార్. సార్ ఎండ బాగా కొడుతుంది, లోపల కూర్చొని మాట్లాడదామా? అవును సార్, మీ ఇంట్లో ఆర్డర్లు ఎవరు లేరా? లేరు, ఎవరు లేరు. అబ్బా పని వర్కౌట్ అయితే ఉంది. ఇది తీసుకోండి సార్, బాత్రూంలో మంచిగా తెల్లగా అవుతాయి, మంచి స్మెల్ కూడా వస్తుంది. ఇదేమో ఇంట్లో గచ్చు మీద పోసి మంచిగా కడగాలి, తెల్లగా అవుతుంది. ఇది నువ్వు ఒంటికి పెట్టుకునే సబ్బు, మంచి స్మెల్ వస్తుంది సార్. ఇంత కూడా బొట్టు మీద కూడా కావు. ఏ మా తీసుకుంటా? అవును సార్, మీ భార్య లేదా? లేదు, వాళ్ళ పిల్లల దగ్గరికి పోయి. అట్లనా? ఓన్లీ అవే తీసుకుంటారా సార్, ఇంకేం తీసుకోరా? ఇంకా ఏమేమి ఇస్తావు? మీరు ఏది అడిగితే అదే ఇస్తా. నిజంగా? నిజంగా. అబ్బా లేవండి, ఎవరైనా చూస్తే బాగుండదు. ప్లీజ్ లేవండి, ఎవరైనా చూస్తే బాగుండదు. లేవండి లేవండి, అబ్బా ప్లీజ్ లేవండి, ప్లీజ్ సార్ లేవండి సార్. సార్ డబ్బులు ఇవ్వండి సార్. డబ్బులా? డబ్బులు దేనికి? నువ్వే నాకు ఇవ్వాలి. నేను ఏ పనైనా అట్టిగా చెయ్యా, ఏంది నేను నీకు పైసలు ఇవ్వాలా? చేయి నల్లమ్మక కూడా. ఎప్పటి సామాను కొన్నావా లేదా? ఆ దుగ్గల సామాన్ తెచ్చుకుంటానవా, లేకపోతే ఖరాబైన తెచ్చుకొని వండుకో
నువ్వు ఇట్లుంటాను కావచ్చు, అందుకే నీ పిల్ల వదిలేసి పీకినట్టుంది. కనీసం ఉన్న రోజులకు అన్నం కూడా కరెక్ట్ పెట్టినవో లేదు. ఛీ! నాటుదని మోసం చేస్తే సర్వనాశనం అయిపోతావురా, పురుగు నాటుకుపోతావు. నీ బతుకు జడ. అమ్మో, నా దగ్గర పైసలు వసూలు చేస్తుందని వచ్చినావు. ఇక్కడ ఎవరు? రాయేశావు